ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో సరికొత్త సంచలనం బులియన్ మార్కెట్లకు అడుగుపెట్టింది మన మేడ్ ఇన్ ఏపీ బంగారం. ఇన్నాళ్ళు విదేశాల నుంచో ఇతర రాష్ట్రాల నుంచో దిగుమతి అయిన బంగారం చూసాం. బట్ చరిత్రలో తొలిసారిగా ఏపీ సొంత గడ్డపై తవ్విన స్వచ్ఛమైన పసిడి ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చేసింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి వెలికి తీసిన ఈ బంగారం మేడ్ ఇన్ జొన్నగిరి బ్రాండ్ తో అధికారికంగా విక్రయాలకే సిద్ధమైంది. ఈ నెల 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. మైనింగ్ పూర్తి చేసుకుని శుద్ధి చేసిన తర్వాత వచ్చిన తొలి విడత బంగారాన్ని ముఖ్యమంత్రి స్వయంగా విడుదల చేశారు. ఏపీలోనే తవ్వి ఏపీలోనే శుద్ధి చేసి మార్కెట్ కు సిద్ధం చేసిన గోల్డ్ బిస్కెట్లను చూడటం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ ప్రాజెక్టు ప్రారంభమైన రోజే తొలి విడతగా 100 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసి మార్కెట్ లోకి విడుదల చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు సమీపంలోని షరాబ్ బజార్ కు చెందిన ప్రముఖ బంగారం వ్యాపారులు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నేరుగా ఈ బంగారాన్ని కొనుగోలు చేశారు. సీఎం చేతుల మీదుగా మన జిల్లా పసిడిని అందుకోవడం ఒక మధురానుభూతి అని, స్థానిక మార్కెట్ లో దీనికి విపరీతమైన క్రేజ్ ఉందని వ్యాపారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ బంగారం బిస్కెట్ల ప్రత్యేకత విషయానికి వచ్చేస్తే వీటి డిజైన్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ బిస్కెట్లపై ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ను ముద్రించారు. దాంతో పాటు జొన్నగిరి గోల్డ్ మైన్స్ పేరు, 24 క్యారెట్స్ అత్యంత స్వచ్ఛతను తెలిపే 999 నెంబర్ ను కూడా స్పష్టంగా వేశారు. ప్రస్తుతం మార్కెట్ లో ఇవి 50 గ్రాములు, 100 గ్రాములు మరియు 500 గ్రాముల పరిమాణాల్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్ ధరల ప్రకారం ఈ 500 గ్రాముల బరువున్న ఒక్కో గోల్డ్ బిస్కెట్ విలువ సుమారు 75 లక్షల రూపాయలకు పైనే ఉంటుందని వ్యాపారులు చెప్తున్నారు. మన సొంత నేలలో పుట్టిన బంగారం కావడంతో దీనిని కొనుగోలు చేయడానికి వినియోగదారులు షాపుల దగ్గర క్యూ గడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లోకి పరిమితంగా 100 కేజీలు మాత్రమే రావడంతో డిమాండ్ భారీగా పెరిగింది. త్వరలోనే పూర్తి స్థాయిలో వినియోగదారుల కోసం స్టాక్ అందుబాటులోకి తెస్తామంటున్నారు వ్యాపారులు. ఈ జొన్నగిరి గని దేశానికి పెద్ద ప్లస్ పాయింట్ కాబోతోంది. దీనివల్ల విదేశీ బంగారం దిగుమతుల భారం తగ్గి దేశ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అయితే దీనికి ఎలాంటి ప్రత్యేక పన్ను మినహాయింపులు లేవు. సాధారణ బంగారం లాగే జీఎస్టీ అన్ని పన్నులతో కలిపే విక్రయిస్తారు. భవిష్యత్తులో ఇక్కడ జ్యువెలరీ క్లస్టర్ ఏర్పాటు చేస్తే వేలాది మంది స్థానిక స్వర్ణకారులకు ఉపాధి దొరుకుతుంది. ఏదేమైనా ఇప్పటి వరకు వ్యవసాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇకపై అధికారికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది.